ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. దైవజనుడైన యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పుచున్న మాట ఇది. దేవుడు రేపు మీ మధ్య అద్భుత కార్యములను చేయును అని అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు నా జీవితములో అద్భుతము జరగలేదు. ఇదిగో 2026వ సంవత్సరము ప్రవేశించినాను. 25వ సంవత్సరము నా జీవితములో మరుగైపోయినది. అయినా దేవుడు ఏదైనా అద్భుతము చేస్తాడేమో అనుకుంటే అద్భుతము చెయ్యలేదే అని బాధపడుచున్నటువంటి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు ఈ దినము మీతో చెప్పుచున్న మాట, దేవుడు మీ మధ్య అద్భుత కార్యమును చేయును. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎంతో కాలముగా నీవు ప్రార్థించుచున్నటువంటి బాధ, వేదన, సమస్య ఏదైనా సరే, దేవుడు మీ మధ్య ఒక అద్భుత కార్యమును చేసి మిమ్మలను ఆశీర్వదించడంలో ఆయన ఆనందించును. దేవుని బిడ్డలారా, మనుషులు మాట తప్పెదరు, కానీ మాట తప్పని దేవుడు నిశ్చయముగా మీ మధ్య అద్భుత కార్యమును చేయును. ఏ విషయమై నీ హృదయములో నీవు విచారము కలిగి ఉన్నవో ఆ విచారమును ఎరిగినటువంటి దేవుడు నీకు అద్భుతము చేసి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడైన వాడు. మూర్ఛ వ్యాధి కలిగిన వాని తండ్రి ఒకరిని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చి, ప్రభువా, ఈ నా కుమారుడు, వాడు చిన్న వయసులో నుండి ఇప్పటి వరకు కూడా ఈ మూగదయ్యము వాణ్ణి పట్టింది గనుక వాడు వేదనతో ఉన్నాడు. ఎన్నోసార్లు నీ శిష్యుల దగ్గర నేను ప్రార్థించుకున్నాను, కానీ ఎలాంటి స్వస్థత నా బిడ్డకు కలుగలేదని వాడు వేదనతో చెప్పినాడు. ప్రభువు అని చూసి, నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. వెంటనే వాడు, నమ్ముచున్నాను ప్రభువా, అపనమ్మకము నాకు కలుగకుండా సహాయం చేయమని కన్నీటితో ప్రభువుని వేడుకున్నప్పుడు యేసు వానిని ముట్టి వెంటనే ఆయన వానిని స్వస్థపరిచినాడు. వాడు పరిపూర్ణ స్వస్థత కలిగిన వాడై తిరిగి వెళ్ళినాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు మీ మధ్య అద్భుతములు చేయును. నీవు ఎదురు చూచున్న కార్యములో దేవుడు అద్భుతములు చేయువాడు. నీ కుటుంబస్తుల ఆరోగ్య విషయమై ఉండవచ్చు, నీ యొక్క చేతుల వర్మానం విషయమై ఉండొచ్చు, నీ అప్పుల బాధ విషయమై ఉండొచ్చు. ఏదైనాను సరే, దేవుడు ఒక అద్భుతమును చేసి నీ చింతను తీర్చి నీకు ఆనందమును, సంతోషమును అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించే గొప్ప దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన నీ కొరకై ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు, నీకు అద్భుతములు చేయువాడు. ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించండి. గనుడా, నీ బిడ్డలు నీ సన్నిధిలో అద్భుతముల కొరకు ఎదురు చూచున్నారు. ఒక మహా అద్భుతము వారికి చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.